కీర్తన గ్రంథంలో మొదటి కీర్తనను తీసుకుని మనం కొంతసేపు ధ్యానిద్దాము. ఈ మొదటి కీర్తనలో కూడా రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి, రకరకాల కోణాల నుంచి మనం చూడవచ్చు. నేను ఈరోజు మాత్రం నీతి మార్గముల గురించి మాట్లాడాలనుకుంటున్నా. నీతి మార్గం ఏంటి అనేది, నీతి మార్గంలో అనేకులను తిప్పువారు ఆకాశ జ్యోతులు వెలుగుతున్నారు. దేవుని రక్షణలోకి వచ్చి దేవుని చిత్త ప్రకారం జీవించి దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే నీతి మార్గం. ఇక్కడ ఏమున్నదంటే మొదటి కీర్తనలో మార్గము అనే వర్డ్ని మనం కోడ్గా తీసుకుంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక అని అంటున్నారు. తర్వాత చివరికి వచ్చినంత 6వ వచనంలో నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. సో మార్గం అంటే పాత్ అంటే ద ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ వి టేక్ అన్నమాట. మన జీవితాల్లో మనం ఏం ఆలోచన విధానంతో మనం ముందుకు పోతామో అదే మార్గం అన్నమాట. మన జీవితంలో ఏ మార్గాన్ని అవలంబిస్తున్నామని మనం గమనిస్తే సామెతల గ్రంథంలో ఒక మంచి వాక్యం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన విధానం ఎట్లుంటుందంటే, మనం చేసేది రైటే అనే విధంగా ఆలోచిస్తాం అన్నమాట. ప్రకటన గ్రంథం సామెతల గ్రంథం 21వ అధ్యాయంలో ఉంటుంది. మొదటి వచనం 2వ వచనం ఉంటుంది. ఒకడు తనకు ఏర్పరచుకొని నా మార్గం ఎట్టిదైనను తన దృష్టికి న్యాయముగానే అగుపడును. తర్వాత యెహోవాయే హృదయమును పరిశీలన చేయవాడు, నీతి న్యాయాన్ని అనుసరించి నడుచుకుంట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టం. ఇంతకుముందు జేసీ తల్లి బాణకు నీతి న్యాయముల గురించి శాసనములు, నీతి న్యాయములు కలిగిన శాసనాలు నీతి న్యాయాన్ని అనుసరించి నడుచుకునడమే దేవునికి ఇష్టము. బలుల కంటే అవి శ్రేష్టము, అవి యేసయ్య ఇష్టపడతాము. సో నీతి న్యాయాన్ని అనుసరించే మార్గం ఏంటిదని మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనం చేసేది కరెక్టే అనుకునేటట్టు మన ఆలోచన విధానాన్ని తయారు చేసుకుంటారు. అదే అంటున్నాను. అందుకని ఒకడు తను ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను తన దృష్టికి న్యాయముగానే. ఈ ఫిలాసఫీకి ఎవడైనా అరే అవుతారు కదా, అది అయినప్పుడు వాళ్ళు చేసే పద్ధతి కరెక్ట్ అనుకుంటున్నారు. ఇది విశ్వాసులకు అవిశ్వాసులకు డిఫరెన్స్ ఏం లేదు. ప్రతి ఒక్కరు సంఘంలో కూడా విశ్వాసం అనేటోళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు కూడా నీతి న్యాయం నేనే కరెక్ట్ చేస్తున్నాను అనుకొని చేస్తూ ఉంటారు. అదే కీర్తన మనకు 140వ కీర్తనలో ఉంటుంది. ఎంత డేంజరస్ పరిస్థితికి వస్తామంటే, మనం ఫిలాసఫీ రైట్ అనుకుంటాం కాబట్టి వాడు ఏమనుకుంటాడంటే భక్తిహీనుల క్షేమము పాపయుక్తములు, శ్రద్ధ గల వారి యోచనలు లాభకరం. భక్తిహీనుల క్షేమం అనుకుంటారు కానీ అది పాపయుక్తం లేదు. వాళ్ళు అట్లా భక్తిహీనులు అయి ఉంటారు కానీ వాళ్ళు క్షేమంగా ఉన్నాం అనుకుంటారు, అదే రైట్ అనుకుంటారు. కానీ దానికి పోయే రిజల్ట్ ఏంటంటే పాపకరమైన. దేవుణ్ణి చూసినప్పుడు దేవుడు నీతి న్యాయములని దేవునికి బేస్ అంటారు కదా. నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారం. సో దేవుని నీతి, దేవుని న్యాయం ఈ రెండు ఖచ్చితంగా బ్యాలెన్స్ చేస్తారు అన్నమాట. ఈ రెండు కలిగి ఉండడమే దేవుని ప్రేమ. అందుకని దేవుని కృప ఉంటుంది కానీ దేవుని న్యాయము కూడా ఉంటుంది. దేవుని కృప చూపేటప్పుడు దేవుని న్యాయము కూడా ఉంటుంది. కాబట్టి మనము దేవుని కృప చేత రక్షింపబడ్డాము కదా. రక్షింపబడ్డాక దేవుడు కృప అట్లనే ఉంటుంది, నిరంతరం ఉండదు. నీ కృప నిరంతరం ఉండున్నాడు. మన దేవుని న్యాయం కూడా నిరంతరం ఉంటుంది. అసలు న్యాయం లేకుండా దేవుడు అన్యాయం చేయడం నీరుడు. దేవుడు అన్యాయం చేయడం అసంభవం. సో హౌ గాడ్ జస్టిఫైస్ us? సో మనం చేసే పని కరెక్ట్ అని మనకు అనిపిస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు మన లైఫ్లో వచ్చిన, మన వర్క్ ప్లేస్లో పోయినా, లేకపోతే మన కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో ఎక్కడైనా కూడా మనం చేసే మన మార్గం కరెక్ట్ మార్గం అని ఎట్లా చెప్పుకోవాలి. అందుకని మొదటి కీర్తన రాసినప్పుడు దుష్టుల మార్గం నాశనం. అదే ఇప్పుడు కీర్తనలో 145వ కీర్తనలు ఉంటుంది. దేవుడు ఏం చేస్తాడంటే
145వ కీర్తన 9వ వచనం. భక్తిహీనుల మార్గమును ఆయన వక్ర మార్గముగా చేయును, వంకర మార్గముగా చేయును. దేవుడు ఏం చేస్తాడు అని 145వ కీర్తనలో దేవుడు మనకు ఏమేం చేస్తాడో చాలా రాస్తుంది. దాంట్లో ఏమనంటే, యెహోవా పడిపోవు వారిని ఉద్ధరించువాడు, కుంగిపోయిన వారిని లేవనెత్తువాడు. 14వ వచనం. ఈ కీర్తన మొత్తం తీసుకుంటే కూడా ఇప్పుడు 146వ కీర్తనలో చూస్తే కూడా బాధపడు వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలిగొని వారికి ఆహారం దయచేయండి, యెహోవా బంధింపబడిన వారికి విడుదల చేయండి. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయండి. భక్తిహీనుల మార్గంలో వంకర మార్గంలో చేసేది ఎవరంటే యెహోవా. సో ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే, మనం ఏ మార్గంలో పోతున్నామో అది కరెక్ట్ ఎట్లా అయితే తెలుస్తుంది. మనం నీతి న్యాయం రెండు బ్యాలెన్స్ చేసిందే కరెక్ట్ మార్గం. అందుకనే నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియదు, దుష్టుల మార్గం నాశనానికి నడుస్తుంది అని యెహోవానే భక్తిహీనుల మార్గాన్ని యెహోవానే వంకర మార్గంగా చేస్తున్నాడు. చేసినప్పుడు వాడు వంకర మార్గంలో పోతా ఉంటాడు. వాడు భక్తిహీనుడు కాబట్టి దేవుడే అట్ట చేస్తాడు. అండ్ హీ థింక్స్ హీ ఈజ్ రైట్. ఈ రెండు విధాలుగా పోయేటోళ్ళు అందరూ కలిసే ఉంటున్నారు. ఇప్పుడు మనము దేవుని మార్గం ఉన్నామని మనం ఎట్లా ప్రూవ్ చేయగలుగుతాం అంటే, మనం నీతి మార్గంలో అనుసరించినప్పుడు మనము నీతి మంతులమై ఉంటాం. నీతి మంతులు ఎవరు అని అన్నప్పుడు నీతి మార్గంలో అనుసరించేటోళ్ళు. అయితే ఇప్పుడు వాడు కూడా నీతి మార్గం అనుసరిస్తున్నాడని అనుకుంటాడు కదా. వాడు పోయిన మార్గం కరెక్ట్ అని వాడు అనుకుంటాడు. మనం పోయేది మనం కరెక్ట్ అనుకుంటున్నాం. ఇప్పుడు దేవుడు నీతి న్యాయాన్ని అనుసరించినప్పుడు మనము కరెక్టా కాదా దేవుడు డిసైడ్ చేస్తారు కదా. అప్పుడు లోపల మనం వక్ర మార్గంలో వెళ్ళిపోయి ఉంటే ఎంత ప్రమాదం అవుతుంది. ఎందుకంటే అప్పుడు ఏమైందంటే భక్తిహీనులను, ఇప్పుడు 145వ కీర్తన, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయను అని. యెహోవా తను ప్రేమించి వారందరినీ కాపాడను, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయను. భక్తిహీనుల మార్గాన్ని వేసే వంకర మార్గంగా చేస్తాను, భక్తిహీనులను నాశనం చేస్తాను. కానీ మనం పోయే మార్గం సరైన మార్గమా కాదా, మనం నీతిమంతులమా కాదా డిసైడ్ చేయడానికి మెజర్ ఏంటంటే దేవుని లోపల ఉన్న నీతి న్యాయాలనే మనము స్టాండర్డ్గా తీసుకోవాలి. లోకంలో ఒక నీతి ఉంటుంది, లోకంలో ఒక న్యాయం ఉంటుంది, ఒక చట్టం ఉంటుంది లోకంలో. అది ఎట్లా జస్టిఫై చేస్తాం? మనం దేవుని బిడ్డలమైన దేవుని చిత్తాన్ని నెరవేర్చేటప్పుడు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్రిటికల్ థింగ్ దట్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్, ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ, ఎవ్రీ పర్సన్. మన లోపల కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎన్ని రోజులు మనం బతుకు దేవుడు ఒప్పుకుంటాడా లేకపోతే దేవుడు రిజెక్ట్ చేస్తాడా? ఒకవేళ దేవుడు మనం పోయే పద్ధతి కరెక్ట్ కాదని తెలిస్తే ఆ రోజు ఎట్లుంటుంది మన పరిస్థితి? ప్రతి ఒక్కడు జస్టిఫై చేసుకుంటాడు, వాడు చేసేదే కరెక్ట్ అనుకుంటాడు. అయితే దేవుని నీతి అనేది మనకు దేవుడు యేసయ్య ఎగ్జాంపుల్గా చూపించింది. మత్తయి సువార్తలో యేసయ్య చెప్పుకుంటా అంటాడు. అసలు మత్తయి సువార్త నిజంగా ఎవరు యేసయ్యని దేవుని ఆరాధించేటోళ్ళు ఎవరు ఎట్లుంటారు అన్నప్పుడు మత్తయి సువార్తలో ఉన్నది 7వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో ఉన్నది. వేషధారులు ఉంటారు, యథార్థవంతులు. యథార్థవంతులే ఆయన ముఖ దర్శనం చేసుకుంటారు, యథార్థ హృదయులే ఆయనకు ఇష్టలైన వారు. యథార్థంగా ఉన్న వాళ్ళు చేసే పని ఏం చేస్తారంటే, దాంట్లో 3 చెప్పి నేను షార్ట్గా చెప్తాను. మీ 6వ అధ్యాయంలో ఉంటుంది, మనుషులకు కనబడని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుతుంది అంటే. మన నీతి కార్యాలు మనుషులందరూ మెచ్చుకోవాలని చేయకూడదు, ఉండొద్దు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. ఇవన్నీ యేసయ్య చెప్పే ఉపమానాలలో చెప్తున్నది. చెప్పుకుంటే ఏమంటారంటే, మీరు ధర్మం చేయనప్పుడు వేషధారుల వల్ల ధర్మం చేసినప్పుడు ఈ చేతితో చేసినప్పుడు ఇంకో చేతి తెలియదు. మళ్ళీ ఇంకోసారి మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్ల అందరి ముందు నిలబడి ప్రార్థన చేయొద్దు. వీడు పెద్ద ప్రార్థన పరుడు అనుకోవాలని వీడు అందరి ముందు వాడు చేసుకుంటారు. ఇటువంటి ప్రార్థన పనులు మనకు ఎంతోమంది కలిసి, కొన్నిసార్లు ఒక మీటింగ్, ఇంపార్టెంట్ మీటింగ్, ఒక సబ్జెక్టు మీద మనం ప్రార్థన చేద్దాం అన్నప్పుడు
వాడు ఇంకా వాడికి బైబిల్లో ఉన్న వాళ్ళ నాలెడ్జ్ అంతా ప్రార్థనలో పెడుతుంటారు కానీ వాడు ఏ సందర్భం కోసం ప్రార్థన చేస్తున్నామో అక్కడ చేద్దామని ఉండదు. ట్రైన్ పోయే టైం అవుతుంటుంది, పెద్ద ప్రార్థన చేయండి జర్నీ కొరకు అంటే వాడు జర్నీ కోసం ప్రార్థన చేయడు, వాడు ఏమేమో చేస్తూ ఉంటాడు. ట్రైన్ వస్తుంది పోతుంది. ఇది నిజంగా జరిగింది మా దగ్గర. ప్రార్థన ఎట్లా చేయాలనే దగ్గర కూడా వేషధారణ ఉంది. మనం ధర్మం చేసినప్పుడు కానీ, మనం ఉపవాసం చేసినా కానీ, మనం ప్రార్థన చేసినా కానీ, ఇవన్నీ కూడా నీతివంతులా కనిపించేటట్టు చేయొద్దు అని యేసయ్య. మన కార్యములు, మన మార్గం నీతి మార్గంలో ఉండాలి, మనం చేసే పనులను నీతి చూపించుకోవాలి. మనల్ని మనం ఎలివేట్ చేసుకునేటప్పుడు దేవుడు అంటున్నాడు ఇది అసలు నీతి కాదా. ఇంకొకటి, మనం వేరే ఇతరులతోటి మనం ప్రవర్తించేటప్పుడు నీతిమంతులు అన్నప్పుడు మత్తయి సువార్త ఓపెనింగ్ లో ఉంటుంది. ఈ యోసేపు గురించి మాట్లాడినప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యంగా ఆమెను వీడనాడు. యోహాను గురించి రాస్తాను, యోసేపు గురించి రాసుకుంటా. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యంగా. అందరికి తెలిసిన విషయమే కదా. యోసేపుకి ఎంత మంచి ఛాన్స్ ఉంటుందా, ప్రధానం చేయబడ్డాక ఆయనకు తెలుస్తుంది ఆమె ప్రెగ్నెంట్. డెఫినెట్ గా ఆమె ఎవరితోటో కలిసింది, తప్పు చేసింది, లేకపోతే ప్రెగ్నెంట్ ఎట్లయితుంది. సో ఈమెను ఇప్పుడు ఛాన్స్ ఉన్నది, ఆయన అవమానపరచడానికి అవకాశం ఉన్నది. అక్కడ పెద్ద గడబడి చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు అందరిని పిలిచి ఈమె నాకు ఎట్లా అంటగట్టింది, మీరు ఈమె కడుపుతున్నది కదా అని ఏమేమో చెప్పొచ్చు కదా. ఎందుకు నేనైతే నాతోటి ఆమెకు సంబంధం లేకుండా విడదీసుకోవాలి కదా. ఈమెను అవమానపరచడం వల్ల ఏమొస్తుంది, రేపు ఫ్యూచర్లో ఆమెకు నష్టం అవుతుంది. ఒకవేళ అవమానపరచకుండా ఆమె చెప్పిన ప్రకారము పరిశుద్ధాత్మతోటి ఒకవేళ ఆమె గర్భం ధరించుంటే నేను అవమానపరచడం దేవునికి వ్యతిరేకమవుతుంది. నీతిమంతుని ఆలోచన విధానం ఎట్లుంటుందంటే, ఒకరిని అక్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ అక్యూజ్ చేయవు. దేవునికి వదిలేసి నువ్వు కీప్ సైలెన్స్ అండ్ మెయింటైన్ ద డిగ్నిటీ. మన సంఘంలో కూడా అట్లా ఒకరికొకరు మీరు ఎట్లా పడతట్టు చెప్పుకుంటున్నాం, అబద్ధాలు చెప్పుకుంటున్నాం, సరి చేసుకునే విధానమే తెలియకుండా అయిపోయింది మన సంఘం. ఈజీగా అవమానపరచడానికి సందు దొరికితే ఏం లేని వాటిని కూడా చెప్పి మనం ఒకరినొకరిని అవమానపరుచుకునే పరిస్థితి వచ్చింది. మళ్ళీ మనం అందరం నీతిమంతులము, మన మార్గం నీతి మార్గం అని ఎవరికి వాళ్ళే అనుకుంటాం. మన నీతి ఎక్కడ కనిపిస్తుంది అంటే 2 విషయాలు ఇక్కడ మనం బయటలో గమనించవచ్చు. ఒకటి ఏంటంటే, మనం ఇతరులని జడ్జి చేసేటప్పుడు దానికి ఆధారం ఏమున్నది, దాంతో లాభం సంఘానికి క్షేమకరంగా ఉన్నదా లేదా. సరిచేయడం అవసరం కానీ సరిచేసే పద్ధతిలో పోయినప్పుడు నువ్వు నీతిని ప్రేమిస్తున్నావా, దుర్నీతిని ప్రేమిస్తున్నావా. ఎట్లయితే బ్రదర్ అందరం మంచి సామరస్యంగా ఉండాలి కదా అని సంఘం అంత అక్రమంగా నడుస్తూ ఉంది. అదే మన కాన్ఫరెన్స్ లో జరిగే అక్రమం. అందరం మంచిగా సాఫ్ట్గా మాట్లాడుకుంటా ఎవరు ఏం ఒకరు నొప్పి లేవకుండా ఉంటే కాదని సేవ నాశనం అవుతుంది, సంఘం నాశనం అవుతుంది, ఆస్తులు నాశనం అవుతాం. నీతికి ఆధారమై ఉండాలి, తప్పకుండా న్యాయంకి ఆధారమై ఉండాలి. న్యాయంగా మాట్లాడాలంటే న్యాయంగా మాట్లాడాలి. ఎక్కడ మనం అవమానపరచదు అక్కడ అవమానపరచదు, ఎక్కడ సరి చేసుకోవాలి అక్కడ చేసుకోకపోవడం. ఇట్లా భక్తిహీనుల మార్గం పోతూనే ఉంటుంది. ఇట్లనే పోయి వాడు రైటే అంటా ఉంటాం, ఎంత చెప్పినా వినాలి. నీతి మార్గం అనుసరించే వాళ్ళు మాత్రం తప్పకుండా నీతి న్యాయం 2 కరెక్ట్గా ఉండాలి. ఇదంతా చూసుకుంటే మళ్ళీ మనం అందరం కూడా ఐక్యత కలిగి ఉండాలి. ఒకరు అవమానపరచబడకుండా ఉండాలంటే యూ డోంట్ మడ్ స్లింగింగ్ అంటారు కదా, మీద బురద జల్లే ఆలోచన విధానం. వీలైనంత వరకు మనం సైలెంట్గా భరిస్తూ ఉంటాం, కానీ న్యాయం జరిగిస్తూ ఉండాలి. అదే కరెక్ట్ నీతి మార్గం. ఇప్పుడు మన జీవితాలలో కూడా జరిగినప్పుడు ఎన్నో కుటుంబాలు చెడిపోయినా, లేకపోతే ఎన్నో సంఘాలు విడిపోయినా, వీటన్నిటికీ కారణం ఏంటంటే మనం నీతి అనుకొని ఏం చేస్తున్నామో అది దేవుని నీతికి సమానంగా లేదన్నమాట. మనం సొంతంగా మనల్ని ఎలివేట్ చేసుకోవడానికి, మనం కరెక్ట్ అని చెప్పుకోవడానికి చేసేదాన్ని అంటారు.
అందుకనే నువ్వు చేసే ఉపవాసం కానీ, నువ్వు చేసే దాన కార్యములు కానీ, నువ్వు చేసే మంచి పనులన్నిటి కూడా వేషధారుని కదా అని అంటారు బైబిల్. యేసయ్య ఎగ్జాంపుల్ చెప్పిన. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏకాంతంగా పోయి అందరి ముందల నిన్ను నువ్వు పెద్ద ప్రార్థన పనులా చూపించుకోవాలని ట్రై చేస్తున్నావు కదా, అటువంటి ప్రార్థన వేస్ట్ అని. భక్తిహీనులను అందుకని నాశనం అయిపోతా ఉంటారు. ఆ నాశనం అయిపోయేటోడు ఏమనుకుంటాడు అంటే నేనే కరెక్ట్, నా మార్గమే కరెక్ట్. కాబట్టి ఉదయకాలంలో మనం ప్రతి ప్రార్థన చేస్తున్నాం కదా, దేశం గురించి, మన కుటుంబాల గురించి, మన సంఘాల గురించి, మన నాయకుల గురించి ప్రార్థన చేసేటప్పుడంతా కూడా సరైన మార్గంలో వీళ్ళు నడపాలి, మనం సరైన మార్గంలో మనం కూడా నడవాలి. దీనికి ఆధారం ఏంటని చూస్తే నీతి న్యాయములకు ఆధారం దేవుడు. ఆయన నీతి మార్గమే మనకు అవసరం. సో ఆ నీతి మార్గంలో పోయినప్పుడు కీర్తనలో మనకు ప్రామిస్ చేసినప్పుడు కరెక్ట్ ఉంటుంది అన్నమాట. ఆ నీతి మార్గం ఎవరికి తెలుస్తుంది అంటే నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియదు, దుష్టుల మార్గం నాశనానికి నడిపిస్తుంది. పోతారు వాళ్ళు, కానీ యూ జస్ట్ కెనాట్ జస్టిఫై చేయడానికి వీలు కాదు. అందుకనే కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులు, నీతిమంతుల సభలు పాపులు నిలువరు అన్నారు. తప్పకుండా న్యాయ విమర్శ దేవుడు చేస్తాడు అన్నమాట. ఆ న్యాయ విమర్శ చేసేటప్పుడు దేవుడు అంటాడు, నా కృప ఎంత చూపించాలో అంత చూపించినా కదా, నా కృపను నువ్వు ఏ విధంగా వాడుతున్నావు, నువ్వు అన్యాయస్తుడు అయినావు కదా. అందుకని మన మార్గాన్ని చూసుకున్నప్పుడు బెంచ్ మార్క్ తీసుకున్నప్పుడు యేసయ్య స్టాండర్డ్స్ మీద. ఈ భూమి మీద కూడా యోసేపు ఉన్నాడు. యేసయ్యకు అఫీషియల్ గా తండ్రిలా ఉంటాడు కొంతకాలం. ఆయన బతికినంత కాలం ఈ వడ్రంగి వాడైన యోసేపు కుమారుడు కాదా ఆ యేసయ్య అని అంటారు. కానీ ఆ యోసేపు ఉన్న నీతి మొత్తం ఏమైందంటే he could really show his righteousness when he has a opportunity to insult somebody. ఒకరిని హ్యూమిలియేట్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు నీతిమంతుడు ఎట్లా బిహేవ్ చేయాలని మనకు నేర్పిస్తుంది. యేసయ్యను కూడా ఏ రకంగా హ్యూమిలియేట్ చేస్తూ ఉంటాడు. యేసయ్యకు శక్తి లేక కాదు, బలం లేక కాదు, నాలెడ్జ్ లేక కాదు, కానీ యేసయ్య అంటాడు తగ్గుంటాడు. యేసయ్య మార్గం కరెక్ట్ మార్గంలో పోతుంటాడు. ఆయన ఎంత నిందించినా, ఎంత హింసించినా కూడా he only shows the path of righteousness. ఆ రైచియస్నెస్ పోయే దారి మార్గం ఏదంటే సిలువ దిక్కు తీసుకోవాలి. సిలువ దిక్కు పోతుంది అంటే రక్షణలకు పోతుంది. సో రక్షణలకు పోయే మార్గమే మనల్ని రక్షిస్తుంది. ఆ రక్షణ మార్గమే మన ద్వారా ఇతరులను రక్షించడానికి. కాబట్టి లెట్ us క్లెన్స్ అవర్ పాత్స్. మనం పోయే మార్గం ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ లైఫ్ స్టైల్, మన ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ చూసి మనం దేవునికి పనికి రాకుండా ఒక లాజిక్ మాట్లాడే మార్గం తయారు చేసుకుంటున్నాము. దేవుని చిత్తాన్ని నెరవేర్చే మార్గం, మనం నీతి మార్గం అనుసరిస్తున్నాము. పరిశీలించుకుందాం మనం. దేవుడిచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి థ్యాంక్ యూ పాస్టర్.